మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ప్రజలు అడ్డుకోవడానికి కార్యకర్తలు ఏ సందర్భంలో వచ్చి మీరు సడన్గానే మీరు అరెస్ట్ చేయడానికి వేరు కదా, మీరు రహస్యమే కదా. అరెస్ట్ చేయడానికి పోతే కార్యకర్తలు అడ్డుకుంటారు, అదొక హైడ్రామా. ఆ నుంచి అరెస్ట్ చేస్తారు, ఆయన ఫోనే పట్టుకుంటాడు, మంచిగా మహారాజు లెక్క కూర్చుంటారు, ఇద్దరు ఏసీపీలు నిలుచుకొని మీరు రావాలంటారు. ఆ నుంచి అరెస్ట్ అయినాక తీసుకొస్తారు, ఒకసారి హైదరాబాద్ అంటారు, ఒకసారి వరంగల్ అంటారు, ఒకసారి ఇంకెక్క కొరకే తీసుకొస్తారు. ఏమో జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ నుండి అసలు ఏం కేసురా నాయన అంటే కొండంత వెలుకబెట్టినట్టు సిపి రంగనాథ్ గారే చెప్పారు, ఇది ఎస్ఎస్సి పేపర్ లీకేజీ కాదు, పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత జరిగినటువంటి మాస్ కాపీ కొరకు రిలీజ్ అయినటువంటి బయటికి పత్రము, లక్షల మంది పరీక్ష రాస్తున్నట్టు వాళ్ళకి చేరే అవకాశం లేదు. ఇదనే సిపి రంగనాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. సరే, ఒకవేళ రైట్ బండి సంజయ్ ఆ పేపర్ లీకేజ్ చేసిండు, టీఎస్పీ ఇప్పుడు కూడా బెయిల్ మేము అనేది సమర్థిస్తలే, ఆయనకి బెయిల్ రాలే. ఆయనకి బెయిల్ ఎట్లా వచ్చింది? మళ్ళీ బెయిల్ నాకే సంబంధం జ్యుడిషియల్ అంటారు కావచ్చు. జ్యుడిషియల్ పట్ల కూడా ఇలా బయట చర్చ జరుగుతుంది, ప్రజలు అనుకుంటున్నారు అదొక కసబ్ కేసులాగా, లేదా భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే కేసులాగా. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 దాకా టీవీలలో ఇగో న్యాయవాదులు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతారు. ఇదో పెద్ద చూస్తుంటే ప్రజలకు చర్చనీయాంశాలు. ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయాలను మర్చిపోయేటట్టుగా, ఆ అంశాలకు సంబంధించి అసలు దోషి పట్టుకునడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా ఇదొక హైడ్రామా నడుస్తూ ఉంది. నేను చెప్తాను, ఇలా కొన్ని కేసులు, కొన్ని అరెస్టు, బండి సంజయ్ అరెస్టుకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఉదాంతం తీస్తే అసలు మీరు ఇది ఏంది అని మీరే ఆశ్చర్యపోతారు. వీడియోస్ కూడా అనే నేను మీడియా ద్వారా మీ దగ్గర పంపిస్తా ఉన్నా, దాని గ్రూప్ ద్వారా. బండి సంజయ్ మొట్టమొదటి అరెస్ట్ అయింది జనవరి 2వ తారీఖు 2022 కరీంనగర్లో. ఆయన ఇల్లు ఒక సంధ్యలు ఉంటుంది. 3 తోవలలో నాకాబందీ చేస్తే కరీంనగర్ పోలీసు చాలా ఎఫిషియెంట్. మేము అనేక సందర్భాల్లో చూసినాం. 3 జాగాల్లో పికెట్ పెడితే ఒకడు మనిషి ఇంటికోడు, ఒకడు బయటికి రాడు. కానీ ఆయన ఇంటి మీద ఎటువంటి దాడి జరుగుతుంది? వాటర్ క్యాన్లు తీసుకుపోతారు, కిటికీలు తవ్వుతారు, కొండంత వెలుకని పట్టాడు, ఆయన పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఏమైంది? మళ్ళీ విడిచిపెట్టారు. అదెందుకు పరిస్థితి? ఆనాడు పరిస్థితి అంటే అప్పటికే ఒక నెల ముందు బండి సంజయ్ నియోజకవర్గం లోపల హుజురాబాద్ ఎన్నికల లోపల ఈటెల రాజేందర్ గెలిచిండు. ఈటెల రాజేందర్ పద్మారావు గారు కూతురు పెళ్లికి పోతే, పద్మారావు కూతురు పెళ్లిలో ఈటెల రాజేందర్ జిందాబాద్ అంటుంటే కేటీఆర్ ఎవరు పట్టించుకోకపోతే ఈటెల రాజేందర్ డౌన్ఫాల్ చేయాలి, బండి సంజయ్ లేపకాడికి శురువైంది ఇది. ఆనాడు జనవరి ఆ డేట్ తర్వాత మళ్ళీ బండి సంజయ్ గారిని మళ్ళీ జనగామలో అరెస్ట్ చేసినారు. బండి సంజయ్ గారిని జనగాం లోపల ఆగస్టు 23, 2022 నాడు అరెస్ట్ చేసినారు. పాదయాత్ర పర్మిషన్ తీసుకొని చేస్తే నువ్వే అడ్డుకొని మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ నువ్వే బండి పోయి విడిచిపెట్టేసి ఏం లాభమైంది? ఎవరిని హైప్ క్రియేట్ చేయడానికి చేస్తారు ఇది. దాని తర్వాత మళ్ళీ నవంబర్ 20 నాడు నిర్మల్ జిల్లాకు పోతుంటే అరెస్ట్ చేసినారు. దాని తదుపరి ఏప్రిల్ 5 నిన్న జరిగినటువంటి అరెస్ట్ చెప్తున్నారు. ఇదంతా కూడా హై డ్రామా. బీజేపీ టీఆర్ఎస్ బలిక బక్రా బండి సంజయ్ పూర్తిగా ఏదో మదురై కామరాజు నుంచి యూనివర్సిటీ నుంచి పీజీ చేసినా అని ఎలక్షన్ అప్డేట్ పెట్టినట్టు అనుకుంటున్నాడు పిల్లగాని లెక్క. ఇదంతా బలిక బక్రా అవుతాడు బండి సంజయ్. ఇది అమిత్ షా కేసీఆర్ మధ్యలో రహస్య ఒప్పందం వరకు జరుగుతున్నటువంటి డ్రామా ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీ రక్షిస్తుంది, టీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ రక్షించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బలహీనపరచడానికి జరుగుతున్నటువంటి డ్రామా ఇది. నిజంగా అట్లా కానట్టయితే ఎందుకు సరి అయిన విధంగా చర్యలు? ఇప్పుడు బండి సంజయ్ కానీ నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ వచ్చి చెప్తారు ఇక్కడ మొత్తం కేసీఆర్ అవినీతి మాయమైపోయింది ఒక రాష్ట్రం మొత్తం అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ అరెస్ట్ చేస్తామంటే ఇప్పటికే బండి సంజయ్ ఎన్నిసార్లు అరెస్టే, వాళ్ళు ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోతే ఆఖరికి నిన్న మహేష్ అని చెప్పినట్టుగా కవిత అరెస్ట్ కాదు, కవిత భుజాలని తుపాకీ పెట్టి కేజ్రీవాల్ కొట్టడానికి జరుగుతున్నటువంటి ఆట ఇది. సరే, భారతీయ జనతా పార్టీ ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు పెరుగుతున్నాయో ఇగో ఇటువంటి అరెస్ట్ డ్రామా జరుగుతూ ఉంది, ఇటువంటి ఒక నాటకం జరుగుతోంది. ప్రజల దృష్టికి మరలుస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు అక్కడ ప్రధానమంత్రి ఈడెన్బర్గ్ ఇష్యూ కావచ్చు, ఆదాని ఇష్యూలా రక్షించడానికి కేసీఆర్ ఒక డ్రామా ఆడతాడు. కేసీఆర్ను కవిత అవినీతి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక వైఫల్యాల మీద రక్షించడానికి భారతీయ జనతా పార్టీ ఒక డ్రామా ఆడుతుంది. ఇలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొరకు పాలక వర్గాన్ని రద్దు చేసే శక్తి లేనటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళ మీద చర్య తీసుకొని ఎవరైతే వైఫల్యం అయినరో వాళ్ళ మీద సరి అయిన చర్య తీసుకోలేరు. మీరే
2 దోషులను ఇవాళ 10 మంది వెళ్ళారు దోషులు ఇవాళ. దాని మీద వాడు మాట్లాడాడు. ఇప్పటివరకు ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ అరెస్టుకు సంబంధించిన డ్రామా విషయంలో కావచ్చు, లేదా ఎస్ఎస్సి పేపర్కి సంబంధించిన అంశం కావచ్చు, టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం లీకేజ్ కావచ్చు, మీరు రెస్పాండ్ కండి. ఎందుకు మాట్లాడతలేవు కేసీఆర్? ప్రతి అంశం మీద మాట్లాడతావు కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.